ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నాయకుడిగా చాలా ముఖ్యమైన విషయాన్ని ఆల్రెడీ నేను ప్రకటించడం జరిగింది. మరొకసారి ఇక్కడ కూడా ప్రకటిస్తున్నాను. నేను ఇక మీదట ప్రతి గ్రామంలోనూ 4 నియోజకవర్గాల్లో, ఎక్కడంటే మన 3 నియోజకవర్గాలు జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ఛత్రపతి శివాజీ విగ్రహాలు, అలాగే వివేకానంద విగ్రహాలు కూడా ప్రతి గ్రామంలో పెట్టే ఏర్పాట్ల కోసం అని చెప్పి నేను చాలా బలంగా సమాయత్తం చేయడానికి నిర్ణయించుకున్నాను. దీనికి కావాల్సిన ఫండ్స్ ఏమన్నా ఉంటే ఆ ఫండ్స్ను కూడా నా వరకు నేను సమీకరించుకోవడం, నా వరకు నేను పెట్టడం కూడా చేస్తూ ఈ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని కాపాడిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాలు పెట్టించడానికి నేను సమాయత్తం అవుతున్నాను. దీనికి చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చుకు నేను ఏమీ వెనకాడకుండా కూడా నేను ఒక్కడినే పెట్టగలను. కానీ ప్రజల్లో కూడా ఒక చైతన్యవంతమైన భావం రావాలి. మేము కూడా దీంట్లో పాత్ర వహిస్తామని చెప్పానంటే గ్రామ కమిటీల ద్వారా కానీ, లేదంటే మేము ప్రస్తుతం ఆలోచించుకుంటే మా కమిటీ మెంబర్లతో ఆలోచించుకుని మా రామసేన కుటుంబంతో, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా మేము చర్చించి నా ఆధ్వర్యంలో అయితే మాత్రం ఛత్రపతి శివాజీ విగ్రహాలు, వివేకానంద విగ్రహాలు ఆవిష్కరించడానికి, అలాగే మాకు ఎక్కడైనా మా ప్రాంతంలో వ్యాపార ప్రాంగణంలో కూడా భారతీయ సంస్కృతికి ఎవరెవరైతే దోహదం చేశారో, సుశ్రుతుడు, నాగార్జునుడు, అలాగే చరకుడు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది, గణితంలో కూడా ఆర్యభట్టకుడు, ఇలాంటి వాళ్ళ యొక్క గొప్ప గొప్ప విగ్రహాలన్నింటినీ కూడా ఎక్కడెక్కడ ప్రతిష్ఠించాలో, భారతీయ సంస్కృతికి వాళ్ళు శాస్త్రజ్ఞులు, వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వాలో, ఎక్కడెక్కడ ప్రతిష్ఠింపజేయాలో ఆ కార్యక్రమాన్ని చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నాను. దీన్ని మీ పత్రికలో చాలా ముఖ్యమైన విషయం. దీన్ని మీరు అవసరమైతే మీకు శాటిలైట్ ఛానల్ ద్వారా కూడా దాన్ని ప్రసారం అయ్యేలా చూడండి. దీన్ని ఇప్పటి వరకు కూడా ఎవరు ఇటువంటి సంకల్పాన్ని చేయలేదు. నేను చేస్తున్నాను ఇది. అందుకే ప్రత్యేకించి మీ అందరికీ తెలియజేయమని చెప్తూ మా ఉపాధ్యక్షులు రామసేన ఉపాధ్యక్షులు వరసాల ప్రసాద్ గారిని కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను.